హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైరీ వ్లాగ్స్. ఇదైతే గురువారం రోజు ఉదయం 6:30 అలా అవుతుందండి టైము. ఉదయాన్నే కిచెన్ వైపు అయితే చల్లటి గాలి వస్తూ చిన్న చిన్న పిచ్చుకల సౌండ్ తోటి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపు వంట చేసినా ఉదయం పూట విసుగు అనిపించదు. ఇంకా టిఫిన్కి కూడా ఉదయాన్నే రెడీగా పెట్టేశాను అన్నీ. ఎందుకు అంటే మా వారు అంత ముందు రోజు నైట్ ఏం తినలేదనమాట. అందుకని ఉదయం లేస్తూనే ఆకలి ఆకలి అంటుంటే సరే అని, ఇంకా నాకేమో మళ్ళీ కొంచెం బట్టలు ఉతికే ఉన్నాయి. సరే కదా ముందు వంట చేసేస్తే అవి నిదానంగా ఉతికేయచ్చు కదా అని అనుకున్నాను. అంటే వాషింగ్ మిషన్ ఉన్న కొన్ని కొన్ని ఉతికే ఉంటాయి కదా అవి. ఇంకా పల్లీలు పెట్టేశాను, ఇంకా పచ్చిమిర్చి కూడా మగ్గబెట్టేశాను. ఇంకా ఇది కొబ్బరి ఉంటే కొబ్బరితోటి చట్నీ చేద్దాం అనుకున్నాను. కొబ్బరి వేసి కొంచెం చట్నీ చేసుకుంటే కనుక మనకి కొబ్బరి చట్నీ భలే ఉంటుందండి. పుట్నాల పప్పులు పుట్నాల పప్పులు కొంచెం వేసాను, పల్లీలు కొంచెం ఎక్కువే, కొంచెం కొబ్బరి తీసుకున్నాను, ఒక చిన్న వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా కొంచెం కాడలు ఉంటాయి చూడు, అది వేసుకుంటే కనుక బాగుంటుంది చట్నీ. అవన్నీ కూడా చట్నీకి అయితే రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా మగ్గబెట్టుకున్నాను కదా, అవన్నీ కూడా ప్లేట్లోకి వేసుకొని అన్ని కొంచెం పచ్చిమిర్చి చల్లారిన తర్వాత ఎక్కువ మగ్గబెట్టాను. ఎందుకంటే 2 రోజులకు వచ్చేలాగా నేను అలా మగ్గబెట్టి పెట్టేస్తాను. కొన్ని అయితే తీసుకున్నాను సరిపోయినంత కారానికి. అయితే చప్పగా ఉందండి, కారం లేదు. ఇంకా కొంచెం అందులోకి సాల్ట్, కొంచెం వాటర్ వేసాను. ఇంకా చివరిలో కొంచెం చింతపండు పేస్ట్ అయితే వేసేసాను. ఇంకా లాస్ట్లో కొద్దిగా షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా అవన్నీ గ్రైండ్ చేసేసి తాలింపు అయితే వేసేసాను. చక్కెర కానీ బెల్లం కానీ ఎందుకు వేయాలి చట్నీలో అంటే టేస్ట్ వస్తుంది. మనకి హోటల్స్లలో కూడా కొద్దిగా చక్కెర అనేది కలుపుతారు, అందుకే కొంచెం అది కొంచెం తీయగా అలా ఉంటుంది. కొబ్బరి చట్నీ అనేది మనకి ఇడ్లీ లేకైనా, ఇంకా దోశ లేకైనా, ఉప్మా లేకైనా, ఇంకా ఎందులేకైనా బాగుంటుందండి. మామూలుగా కూడా ఒట్టి కొబ్బరి కారం వేసి చేసుకుంటాను చూడు, అదైతే ఇంకా బాగుంటుంది అన్నంలోకి. నేనైతే కొబ్బరి ఉంటే అలా ఎప్పుడన్నా చేసుకుంటుంటాను. ఇంకా ఇడ్లీ కూడా అయిపోయినాయి, వేడి వేడి మా వారికి అందరికి పెట్టేసి ఆ తర్వాత నిదానంగా బట్టలు వాష్ చేసేసి, ఇంకా పని ఉంటుంది కదా ఇంట్లో పనులు, అవన్నీ చేశాను. ఇంకా యాక్చువల్గా గురువారం రోజు హాలిడే కదా, ఇంటి దగ్గర ఉన్నాను. 4 రోజుల నుంచి వరుసగా ఇంటి దగ్గర ఉన్నాను కదా, ఏదో పొడి చేద్దాం చించేద్దాం అనుకున్నాను. అంటే ఏదో అంటే ఎక్స్ట్రా వ్లాగ్స్ కోసం ఇంకా ఏమైనా తయారు చేసుకొని కంటెంట్ ఇంకా ఏమైనా చేసుకుందాంలే అనుకున్నాను. కానీ అవన్నీ ఏం కుదరలేదు. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసామంటే, పని అంతా అయిపోయిందంటే అంత 10:30 ఆ టైం అవుతుంది అంతే. ఇంకా పని కొన్ని అంట్లు అలా ఉన్నాయి అలాగే. అంతలోకి మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళు మామిడికాయలు తెచ్చుకున్నారంట, కట్ చేసి ఇవ్వమని మా ఇంటికి తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఇంకా కట్ చేయనీకి వాళ్ళకి రాదంట. అదిగాక మంచిగా పదునుండే కత్తిపీట లేదంటే ఏదైనా కట్టర్ ఉంటేనే ఈ మామిడికాయల చట్నీకి అనేది టెంకె తగ్గుతుంది. ఇంకా వాళ్ళకు కట్ చేసుకోనికి రాక మా వారు కట్ చేసి ఇస్తారు కదని మా ఇంటికి తెచ్చారు. మా వారు అయితే కట్ చేస్తున్నారు. ఇంకైతే నేను కొన్ని కట్ చేద్దామని చూశాను కానీ కత్తిపీటతోటి నాకు అవ్వలేదు. ఎందుకంటే ఇది కొంచెం టెంకి అనేది బాగా ముదురుగా ఉంది. ఇంకా కట్ చేస్తుంటే రావట్లేదు. అందుకని మా వారే అన్ని చాక్ తోటి కట్ చేసేసారనమాట. మేమైతే ఆవకాయ ఆల్రెడీ పెట్టుకున్నాము, తింటూ ఉన్నాం కూడా, బాగుంది. 3 రకాల ఆవకాయ పెట్టాం, మీరందరూ కూడా చూసింటారు. పెసర ఆవకాయ, నువ్వుల ఆవకాయ, మామూలు ఆవకాయ, అలా 3 రకాలు అయితే పెట్టేసాం. ఇంక ఈ మా అత్తయ్య వాళ్ళ చెల్లెల వాళ్ళకనమాట. మా అత్తయ్య వాళ్ళ చెల్లెలకి యాక్చువల్గా కలపడానికి కూడా రాదు చట్నీ. ఎప్పుడు కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంకో చిన్న చెల్లెలు ఉంటుంది. ఈ మామిడికాయలు ఎవరి అంటే రెండో చెల్లెలు వాళ్ళవి. ఇంకా చిన్న చెల్లెలు ఉంటుంది, వాళ్ళు ఆ చెల్లెలు ఆ ఇద్దరు వాళ్ళు కలిసి ఎప్పుడు పచ్చడి పెట్టుకునేవాళ్ళు. ఈసారి ఏమంటే మా అత్తయ్య వాళ్ళ చిన్న చెల్లెలు వాళ్ళు ఊర్లోనే కాయలు వాళ్ళ చెట్టు కాసింటే కొన్ని పచ్చడి అయితే పెట్టుకున్నారంట. అందుకని అత్తయ్య వాళ్ళు లేట్ అయింది పచ్చడి పెట్టుకోవటం. ఇంకా లేదు అంటే ఎప్పుడు కూడా వాళ్ళు కలిసి పెట్టుకుంటారు, మేము సపరేట్ పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇంకా కట్ చేయించుకోవడానికి తీసుకొని వచ్చారు మామయ్య. అప్పుడు నేనేమంటే ఇంకా ఎలాగో అత్తయ్యకి కలపటం రాదు కదా, ఆ అత్తయ్యని కూడా తీసుకొని రా మామయ్య అంటే మళ్ళీ మామయ్య వెళ్ళి అత్తయ్యని తీసుకొచ్చారు. ఇంకా మామిడికాయలన్నీ నేను మా వారు అన్నీ కట్ చేసాము. అదే నేనేం కట్ చేయలేదు, అదే క్లీన్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇంకా ఇందులోకి మళ్ళీ పిండి అయ్యే అవసరం ఉంటుంది కదా. మా ఇంట్లో ఆవాలు ఉన్నాయి ఆల్రెడీ, నేను ఊరి నుంచి మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను కదా. ఇంకా ఆవాలు కూడా ఉన్నాయిలే, ఇక్కడే అన్నీ పొడి చేసేస్తానంటే నేను అన్నీ వాళ్ళు వచ్చేలోపు రెడీ చేసేసాను. ఇంకా తర్వాత పచ్చడి అయితే కలిపాం. కానీ ఎందుకు యాక్చువల్గా నేను పచ్చడి కలపడం మర్చిపోయాను. ఒక్కోసారి యూట్యూబర్లమే అని మర్చిపోతాం. ఎందుకంటే యూట్యూబర్లు అంటే ఎప్పుడు ఏదో ఒకటి ఏం జరిగినా వీడియో తీసుకుంటూ ఉండాలి కదా. ముక్కలు కట్ చేసినప్పుడు నాకు బాగానే గుర్తుండింది అని తీశాను. పచ్చడి కలిపి తీద్దాం అనుకున్నాను, తర్వాత మర్చిపోయా కలిపేటప్పుడు. ఇంకా అంటే వాళ్ళకి కొంచెం ఉప్పు కారం తక్కువ, మేమైతే 4కి 1 ఉప్పు కారం వేసాం. కానీ వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ తింటారు. ఎన్ని 10 పళ్ళు పెట్టిండ్రా మీరు? 10 పళ్ళు నువ్వేనా కోసేటప్పుడు? అందుకే ఇప్పుడు మీ కొడుకు వచ్చింది వారసత్వం.
అప్పుడు 10 పళ్ళు దంచి అరిసెలకు ఎన్ని పళ్ళు దంచేవాళ్ళు? 5-6 పళ్ళు దంచేవాళ్ళు. 5-6 పళ్ళు అరిసెలకు దంచి వండుకునేవాళ్ళు. దంచడానికా? కారం అంటే దంచితే పెట్టేవాళ్ళ నీకు? నువ్వు దంచినందుకా? అవునులే. అయితే నీకు కొనకుండా సంవత్సరం పొడుగు తోలు పెట్టింది సరిపోయింది. అదే అప్పుడు కారం కూడా దంచుకునేదేలే. అందుకే అప్పుడు అన్ని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాక అన్ని రకరకాల రోగాలు. అంతే మరి. అప్పటి కాలమే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకు అంటే అన్నీ అప్పుడు దంచుకునేవాళ్ళు, అన్నీ న్యాచురల్గా తయారు చేసుకునేవాళ్ళు. అందుకని అప్పుడు బాగా పెద్దోళ్ళు అప్పుడోళ్ళు ఇప్పుడు హెల్తీగా ఉన్నారంటే వాళ్ళు తిన్న ఫుడ్డే అండి. ఇంకా మా అత్తయ్య వస్తూ వస్తూ మళ్ళీ వాళ్ళ చెట్టుకి విరజాజులు ఉంటాయి. ప్రతిరోజు దాదాపుగా చాలా వస్తాయి. అవన్నీ ఓపికగా కోసి మాల కడతారు. అవి దేవుని పటాలకు పెట్టుకుంటుంటారు. అప్పుడప్పుడు నాకు కూడా తెచ్చి ఇస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా తీసుకొని వస్తుంది. ఇంకా అవి ఏంటి అంటే మా అత్తయ్య ఏంచింది ఆవాలి అండి. మా ఇంట్లో ఉన్నాయని చెప్పాను కదా, నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను. అవి ఉన్నాయిలే అంటే ఇంకా అవి వేయించుతున్నాం అనమాట. అవి వేయించి పొడి పట్టాము. ఇంకా ఉప్పు కారం కూడా వాళ్ళకి చాలా తక్కువ అండి. చాలా చప్పగా తింటారు. ఎప్పుడైనా మా ఇంటికి వస్తే మేము కొంచెం స్పైసీ కదా, కొంచెం మీరు చూస్తూనే ఉంటారు నా వంటలలో కొంచెం స్పైసీగానే చేసుకుంటాం. ఎంత తగ్గించేసినా వాళ్ళకి కారం అవుతుంది. నేను వాళ్ళు వచ్చినప్పుడు వంటలు ఏమైనా చేశానంటో కొంచెం తగ్గించే వేస్తాను. ఇంకా తక్కువ అనమాట. అవి ఏం చేసామంటే పచ్చడి ముక్కలకి నేను అదే పచ్చడి కలపటం తీయలేదు కదా, చప్పగా ఉండాలని ఏం చేసామంటే 5 గిన్నెల ముక్కలకి 1 గిన్నె తలకొట్టు అంటారు చూడండి, పైకి అలా పోసామన్నమాట. ఉప్పు కారము మెంతిపిండి కూడా అంతనే వేసాము. ఇంకా కారం తినలేని వాళ్ళకి అట్లా కొంతమంది 6 గిన్నెలకి 1 గిన్నె వేసుకుంటారు. అంటే చప్పగా ఉండాలనుకునే వాళ్ళకి. ఇంకా మామూలుగా కారం బాగా తిని ఆవకాయ అంటేనే కారంగా ఉండాలనుకునే వారికి 4 గిన్నెలకి 1 గిన్నె ఉప్పు కారం అట్లయితే వేసుకుంటారు. మేము అట్లే చేసాము. ఇంకా కాఫీ అయితే అందరికీ కలిపానండి. నేను కూడా తాగాను. ఎందుకో మొన్న టైడ్గా అనిపించింది అనమాట. టైడ్గా అనిపించినప్పుడు కొంచెం కాఫీ అలా తాగితే బాగుంటుంది కదా అని నేను కూడా తాగాను. ఇంకా వంట కూడా చేశాను తర్వాత. ఇంకా అంటే వాళ్ళు ఇద్దరే కదా, అత్తయ్య మామయ్య ఇద్దరే ఉంటారనమాట. వాళ్ళ కూతురు లండన్లో ఉంటారు, కొడుకు హైదరాబాద్లో ఉంటారు. ఇంకా అందుకని చట్నీ కూడా పాము ఇంట్లో ఎవరు లేరు కదా, పెద్దోళ్ళు కట్ చేసుకోలేరు కదా, అందుకని మా ఇంటికి తెచ్చారు. ఇంట్లో ఎవరో ఒకరు హెల్ప్ ఉంటే కట్ చేసుకో, లేదంటే కటర్ ఉంటే బాగా కట్ చేసుకుంటాను. నేను కూడా ఈసారి ఆన్లైన్లో మామిడికాయ కట్ చేసి ఉంటుంది కదా, ఆ కటర్ అయితే తీసుకుందాం అనుకున్నాం. ఒకసారి తీసుకున్నాం అనుకో కటర్ ఎప్పటికీ ఉంటుంది అనమాట. ఇంకా వంటలు అయితే పెద్దగా ఏం చేయలేదు కానీ బెండకాయ కర్రీ చేశాను, పప్పు చేశాను. ఆ రెండే సింపుల్గా చేసేసానండి. ఇంకా మధ్యలో ఇదిగోండి అందరు నలుగురు, మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మరిది, మా మామయ్య అందరూ కలిసి కూర్చొని చక్కగా మాట్లాడుకుంటుంటారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మేము వెళ్ళటమే తక్కువ, వాళ్ళిద్దరే కాబట్టి వచ్చేస్తారు. మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు ఎప్పుడు అంటది, మీరు రారు మేమే ఎక్కువ వస్తుండే, అంటే మీరు ఇద్దరే కాబట్టి తొందరగా రావచ్చు, మేము అందరం రావాలంటే కష్టం కదా అంటుంటాను. అట్లా ఇంకా పప్పు అయితే తాలింపు అయితే పెడుతున్నాను. కొన్ని వడియాలు అయితే వేయించానండి. బంధువులు ఎటు సైడ్ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా నేనైతే సింపుల్గా నాకు వచ్చిన వంటలే చేసి పెడతానండి. అంటే పెద్దగా రకరకాల వంటలు అయితే నాకు రావు. ఎందుకంటే బిర్యానీలు, రకరకాల స్వీట్లు అలాంటివి చేయటం రాదు. చేసినా మా ఇంట్లో వాళ్ళు తినరు. ఇంకెవరైనా బంధువులు వచ్చినా నాకు తెలిసిన వంటలు సింపుల్గా ఏమైనా కర్రీ, పప్పు, చారు ఇలాంటివి, ఏమైనా ఇంకా నాన్ వెజ్ అయితే చికెన్ అలాంటివి అయితే చేసి పెడతాను. బాగా చేస్తానంటే నేను రొట్టెలు, కర్రీలు ఇవే చేస్తాను. నాకు రకరకాల వంటలు రాదు, మీరు కూడా చూస్తూనే ఉంటారు. సింపుల్గా మనం డైలీ లైఫ్లో మనం ఏం చేసుకుంటాం అవే చేస్తూ ఉంటాను. ఇంకా పప్పు తాలింపు వేసేసాను. ఆ తర్వాత కర్రీ చేసి తిన్నాము. ఆ తర్వాత ఇంకెందుకో కొంచెం బాగా నీరసంగా అనిపించి రిలాక్స్ అయ్యాను అనమాట. ఈవినింగ్ కూడా ఆ రోజు ఏం చేయలేదు. ఇంకా వ్లాగ్ కూడా అంతే అండి, సింపుల్గా పెట్టేద్దాంలే అనుకున్నాను. ఇంకా వ్లాగ్స్ కూడా నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే సింపుల్ వంటలకి ఏం పెట్టాలి అనిపిస్తుంది. మళ్ళీ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అంటే డైలీ పెడుతున్నాం కదా, మిస్ అయినట్టు ఉంటుంది. కొంతమంది కామెంట్ పెడుతుంటే భలే అనిపిస్తుంది, అక్క నీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటాము, బాగుంటాయి నీ వ్లాగ్స్, మిస్ అవుతాము అన్నట్టుగా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసమైనా సరే సింపుల్గా ఏదో ఒక వ్లాగ్ అయితే పెట్టేద్దాన్ని అయితే వీడియో తీస్తున్నా. అయితే రేపటి వీడియో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతే. బాయ్, ఉంటాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం.